అపోస్తుల కార్యం 8వ అధ్యాయము 5వ వచనం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 5వ వచనం. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకును వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. ఇప్పుడు చూసారా, అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. ఫిలిప్పు పరిచర్య క్రమక్రమముగా వర్ధిల్లుతూ వస్తుంది. కాబట్టి యెరూషలేము సమరయ పట్టణం వరకు అది వ్యాపించింది లేదా విస్తరించింది. కాబట్టి ఆత్మతో నింపబడిన పరిచర్య చేస్తే అంతకంతకు వ్యాప్తి లేదా విస్తరించుతూ వస్తుంది. చూడండి, ఇక్కడ జ్ఞానంతో కాదు, ఆత్మతో. జ్ఞానం అంటే ఏంటంటే లాజికల్గా మనం ప్లాన్ వేస్తాం. వ్యాపారం పెడితే దాంట్లో అది అభివృద్ధి పొందాలి, లాభాల్లో వెళ్ళాలి, విస్తరించాలి అనే కోరుకుంటాం తప్ప ఒక కెరీర్ ఎంచుకుంటే అది భవిష్యత్తు ఉందా లేదని ఆలోచిస్తాం. అయితే విషయం ఏమిటంటే సోదరుడ సహోదరి, దేవుని ఆత్మ ద్వారా వెళ్ళినప్పుడు ఆయన పంపించిన స్థలంలో ఖచ్చితంగా వృద్ధి పొందుతుంది. ఖచ్చితంగా వృద్ధి పొందుతుంది. నీకు ఎవరు కాంపిటేటర్గా ఉన్నా సరే, అసలు ఇంకోటి అంటే స్పిరిచువల్ వెల్మ్లో దెర్ ఈజ్ నో కాంపిటేటర్. అంటే నీకు పోటీదారు లేడు, అంతే. ఎవరు ఎన్ని పెట్టినా సరే, ఎన్ని పెట్టినా ఎన్ని చేసినా ఏ రూపంలో ఉన్నా ఆత్మ ద్వారా జరిగే పరిచర్యలో అక్కడ పోటీ అనేది ఉండదు. సరే, అంత మాత్రం కాదు, ఆత్మ ద్వారా జరిగే పరిచర్యలో అక్కడ వ్యాప్తి విస్తరించబడడం చూస్తాం. కాబట్టి ఫిలిప్పు సమరయ పట్టణం వరకు వెళ్ళాడు. అనగా యెరూషలేము సమరయ పట్టణం వరకు పరిచర్య విస్తరించడం ప్రారంభించింది. సోదరుడ సహోదరి, మన జీవితాల్లో మన వ్యాపారాల్లో మనం విస్తరిస్తున్నామా? మన రంగంలో మనం విస్తరిస్తున్నామా? అలానే మనము ఎంచుకున్న ఆ రంగంలో అభివృద్ధి ఉందా? మనకు ఆత్మ ద్వారా అయితే మన అభివృద్ధిలోకి వెళ్ళగలుగుతాం. ఇప్పుడు అభివృద్ధి అంటే ఏం చేస్తారంటే ఏదైనా మోసం చేయాలి, ఏదైనా అబద్ధం ఆడాలి. అబద్ధం ఆడకపోతే ఎట్లా డెవలప్ అవుతామన్నా? అసలు మోసం అనేది లేకపోతే వ్యాపారం ఎలా అవుతుంది? వ్యాపారం అంటేనే మోసం. కాబట్టి సోదరుడు సోదరు అలా కాదు, ఇక్కడ అలా కాదు. నువ్వు ఏ వ్యాపారంలోనే ఉండు, లేదా ఏదైనా ఉండు, నిజాయితీగా గొప్పోడు అవ్వగలవు. లోకంలో 2 మార్గాలు. ఒకటేమో అన్యాయంతో గొప్పోడు అవుతారు. ఎవడో ఒకడు ముంచాలా, ఎవడో ఒకడు నెత్తి మీద చేయబెట్టాలా. మందిని ముంచిన అవసరం లేదు. ఇది ఇంకో మార్గం ఏమిటంటే ఆత్మ ద్వారా నీతిగా, న్యాయంగా, యథార్థంగా అభివృద్ధిలోకి వెళ్తావు. దేవుని బిడ్డ, మనం ఆత్మ ద్వారా వెళ్తే అభివృద్ధిలోకి వెళ్తాం. కాబట్టి మన అభివృద్ధిలో వెళ్ళలేదంటే తప్పుడు మార్గాన్ని ఎంచుకుంటాం. తప్పుడు మార్గమైనా, లేకపోతే తప్పుడు పనులైనా, తప్పుడు జీవితమైనా ఎంచుకుంటాం. లేదా సరైన మార్గంలో దేవుని మార్గము ద్వారా అభివృద్ధిలోకి వస్తాం. కాబట్టి మన మార్గం ఏమిటంటే ఆత్మ ద్వారా అభివృద్ధిలోకి రావడం.